ఓం శ్రీ గురుభ్యో నమః. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే, ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ, తెలంగాణ అస్తిత్వానికి సజీవంగా నిలిపి ఉంచిన పండుగ ఇది. కులాల కట్టుబాట్లు, ధనికులమనే తేడా లేకుండా అహంకారాలు లేని పండుగ. కట్టుబాట్లన్నీ మనుషులకే కానీ నీటికి పూలకు లేవని చెబుతూ అందరూ కలిసి సామరస్యంగా జరుపుకునే తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ. వేల సంవత్సరాల నుండి సజీవంగా కొనసాగుతున్న ప్రజా పండుగ, పూల పండుగ, బతుకమ్మ పండుగ. ఆనాడు కాకతీయ రాణి రుద్రమాదేవి కూడా ఈ బతుకమ్మ పండుగను వైభవంగా జరిపించేదని చెబుతారు. తమ భర్తల బతుకు బాగుండాలని, వారికి దీర్ఘాయువు ఉండాలని, మంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ తెలంగాణ ప్రాంత ఆడపడుచులు పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. రాబోయే కాలంలో యవ్వనవంతురాలయ్యే తాము సకల సౌభాగ్యాలతో జీవించడానికి అన్ని విధాల యోగ్యుడైన భర్త లభించాలని ప్రకృతిని, బాలకన్యలు కైమోడ్పు నివేదన సమర్పించే పండుగ. దేవుడికి పూజ చెయ్యడానికి పువ్వు వాడుకుంటాము, కానీ ఆ పువ్వునే దేవుడిగా మొక్కే పండుగ ఈ ప్రపంచంలో కేవలం ఇక్కడే ఉండి ఉండొచ్చు బహుశా. ఈ బతుకమ్మ పండుగ ఐక్యత భావంతో అందరికీ ఏకం చేసే పండుగ, ఏకం చేసి విజయం సాధించిన పండుగ, ఇంకా ఎన్నో విజయాలను అందించే పండుగ కూడా. నేలకు నీళ్లను అడుగుతూ నుడుగుకు ఉన్న సహజ సంబంధాన్ని చాటి చెప్పే పండుగ. ఆడబిడ్డల ఆత్మీయతను, మధురిమలను పంచే పండుగ ఈ బతుకమ్మ పండుగ. వేల వేల జానపద గీతాలు వెల్లువెత్తే పండుగ. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సంబంధాల సారాంశమే ఈ బతుకమ్మ పండుగ. ఇది స్త్రీల పండుగ. సామూహికంగా స్త్రీలు చేసే శక్తి ఉపాసన. బతుకమ్మ గురించి తెలుసుకోవడం అంటే సంస్కృతి గురించి తెలుసుకోవడం, తన గురించి తెలుసుకోవడం, తన ఆత్మ గురించి తెలుసుకోవడం, అంటే సమస్తము తెలియడమే అన్నమాట. బతుకమ్మ అంటే బ్రతుకును ఇచ్చే అమ్మ, బ్రతుకు తెరువును మెరుగుపరిచే అమ్మ. బ్రతుకుకు అంటే తనలోను ఆత్మ చైతన్యానికి కారణమైన అమ్మ అని అర్థం. నిజంగా పోతన గారు వర్ణిస్తూ, అమ్మల గన్నయమ్మ ముగ్గురముల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారిడి పుచ్చినయమ్మ దన్నుతో నమ్మిన వెల్పుటమ్మల. అలా నిజంగా సామూహికంగా అందరూ కలిసి చేసే శ్రీ విద్యోపాసన. లలితా సహస్రనామంలో ఓం ప్రాణదాయై నమః, ఓం ప్రాణరూపిణ్యై నమః, ఓం ప్రాణేశ్వర్యై నమః, ఓం ప్రాణధాత్ర్యై నమః అంటూ కీర్తించబడే జగద్ధాత్రి మన బతుకమ్మ. అమ్మ ఇచ్ఛశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మ. చైతన్యార్ఘ్యం సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ అమ్మ. ఉదార కీర్తిరుద్ధామ వైభవ వర్ణరూపిణి, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని అమ్మ. అనగాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. అటువంటి బతుకమ్మ ఉత్సవాలు ఈ మహాలయ అమావాస్య నుండి ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ దసరా, విజయదశమి అని చాలా పెద్ద పండుగలు. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటు ఇటు వైపుగా అంతా సంబరాలు, కుటుంబ కోలాహలతో కలయికతో నిండిపోయి ఉంటుంది. బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. రంగురంగుల పూలతో శ్రీచక్ర మేరు పర్వత ఆకారంలో పేర్చి అలంకరించి బిందువు స్థానంలో పసుపు గౌరిని నిలిపి పూజించి బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయం ఆకారంలో తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలకు, ఆటలను విని చూసి తరించి తీరాల్సిందే. దీనిని వర్ణించడం కూడా చాలా కష్టం. ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వరకు ఇలా అమ్మవారిని ప్రత్యేకత. 9 నుండి 11 రోజుల పాటు కొనసాగి బతుకమ్మలకు చెరువులలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగి ఈ పాటల్లో మహిళలు చాలా
తమ కష్ట సుఖాలను, ప్రేమాన్ని, స్నేహాన్ని, బంధుత్వాన్ని, ఆప్యాయతను, భక్తిని, వాళ్ళ ఆశయాలను, కోరికలను చరిత్ర పురాణాలతో మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. బతుకమ్మ పండుగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లువిరుస్తుంది. ఇది పెద్ద సంబరంలా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుచుకొని చక్కగా అలంకరించుకొని ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకువస్తారు. కొత్తైన పెళ్ళైన ఆడపిల్లలు, పెద్ద ముత్తైదువలు బుగ్గలపై చేతులేస్తూ ప్రేమతో పలకరించడం, వారి బుగ్గలను ఎరుపెక్కుతుంటాయి. ఈ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. ఇప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటి నిండి ఉంటాయి కదా. రకరకాల పువ్వులు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునగ పూలు, తంగెడు పూలు బాగా ఎక్కువై పూస్తాయి. బంతి, చేబంతి, కనకాంబరం, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతఫలాలు కూడా ఈ సమయంలో పెద్ద ఆకర్షణగా ఉంటుంది. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలుపుతూ ఉంటుంది. పచ్చగా పెరిగి పైరు సంపద విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా ఉంటుంది. వీటన్నింటినీ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యానంతా అద్భుతమైన రంగురంగుల పువ్వులలో ఆవాహనం చేసి రకరకాల జానపద గీతాలతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైన. ఉద్యమ సందర్భంలో బతుకమ్మ ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ ప్రాంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా ఈ పండుగకు ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది. ఈ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. దీనికి 9 నుండి 11 రోజుల ముందు తమ ప్రాంతాల ఆచారాలను బట్టి ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. ఈ వారం రోజు చిన్న బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలో పోయి తంగెడు గనక పూలను భారీగా ఏరుకు వచ్చి ఆ తర్వాత ఇంటిల్లి పాది కూర్చొని ఆ గునగ పూలు, తంగేడు, కలువ మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఆడపడుచులు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. తల్లో పూలు తురుముకొని చేతుల నిండా గాజులు ధరించి అందంగా ముస్తాబవుతారు. తర్వాత తీసుకువచ్చిన పూలను జాగ్రత్తగా ఒక పెద్ద రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో వలయాకారంలో రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు పూలు పేర్చుతారు. ఆపై తంగెడు పూలతో కట్టిన కట్టలను చీవరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. బతుకమ్మను పేర్చడం కూడా ఒక నిజమైన కళ. తంగెడు పువ్వు, బంతి పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, చెత్రి పువ్వు, గులాబీ, పొగబంతి, కనకాంబరాలు, గన్నేరు పూలు, గోరెంక పూలు, ఇలా ఎన్నో రకాల పువ్వులను బతుకమ్మలో కొలువుదీరుతాయి. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునగ పూలు రంగులలో అద్ది మధ్యలో తంగెడు పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో ఒక దైవస్థానం అమర్చి పూజిస్తారు. తర్వాత బతుకమ్మను ఎదుర్కోలుగా తీసుకువచ్చి ఒక విశాల ప్రదేశంలో నిలుపుతారు. చుట్టుపక్కల ఉన్న వారు బతుకమ్మను ఇదే విధంగా అమర్చి పెద్ద వలయ ఆకారంలో బతుకమ్మలన్నింటినీ నిలుపుతారు. తర్వాత మరో పార్ట్లో ఇంకా కొంత భాగం ఉంది. నెక్స్ట్ వీడియో కూడా చూడగలరు.